ఈరోజు మనం తెలుసుకోబోతున్న కథ పేద వదినా మరదళ్ళ చేపల పచ్చడి. ఒక ఊళ్ళో మీనాక్షి, పావని అనే వదినా మరదళ్ళు ఉన్నారు. వాళ్ళ కుటుంబం చేపలు పట్టడమే వృత్తిగా ఉంది. అందుకే నెలంతా ఆ ఇంట్లో మగవాళ్లు ఎంతో కష్టపడి చేపల కోసం నదిలో గాలించటం వాళ్లకి దినచర్య. కాని రోజూ అంతగా సంతోషపడేలా చేపలు దొరకవు. కాని ఎప్పుడో ఒకసారి మాత్రం ఎక్కువ చేపలు పడతాయి వాళ్లకి. ఈ మధ్యలో ఒక్కోసారి తుపానుల వల్ల ఆ వచ్చే కాస్త రాబడికి కూడా దెబ్బ పడేది. ఎప్పుడైనా వాళ్ళ అదృష్టం బావుండి గట్టిగా చేపలు పడినప్పుడు అవి అమ్మగా వచ్చిన డబ్బుతో వాళ్ళు తమ అవసరాలని తీర్చుకునేవారు. ఒక్కోసారి మాత్రం వారమైనా సరే సరైన చేపలు పడేవి కావు. అలాంటప్పుడు పస్తులుంటూ గుడిలో దొరికే ప్రసాదాలు తిని కడుపు నింపుకునేవారు. ఇలా పేదరికంలో వాళ్ల జీవితాలు మగ్గిపోతున్న సమయంలో ఒకరోజు అత్తగారు డీలా పడిపోయి ఉంటే కోడలు విషయమేంటా అని ఆరా తీసింది. అప్పుడు అత్తగారు ఇలా బదులిస్తుంది. ఏంటోనమ్మా, ఇన్ని కష్టాలు పడుతున్నా ఏ దేవుడికి మన మీద దయ రావటం లేదు. నెలకు 2 సార్లు 3 సార్లు కాస్త మంచి చేపలు వలకు చిక్కుతా ఉంటాయి. వాటిని అమ్మితే వచ్చే డబ్బులు మనకున్న అప్పులకి వడ్డీలు కట్టడానికి, ఇంట్లో కాసిని నోకలు తెచ్చుకోవడానికే సరిపోతాయి. ఇక రేపు ఆ పిల్లకి పెళ్లి ఎలా చెయ్యాలో నాకు అర్థం కావట్లేదు. పాపం మీ మావయ్య దాని గురించి బెంగ పెట్టుకున్నాడు. అయ్యో అత్తయ్య, ఎందుకలా బాధపడుతున్నారు? కాలం అప్పుడప్పుడు ఇలా పరీక్షలు పెడుతూ ఉంటుంది. అంతేకాని ఈ కష్టాలేవి కలకాలం ఉండిపోవు కదా. చూస్తూ ఉండండి, మనకు కూడా మంచి రోజులు వస్తాయి అని అత్తగారికి కాస్త ధైర్యం చెప్పింది ఆ కోడలు. కాని అత్తగారు అన్న మాటలు కూతురు పావని మనసులో బలంగా నాటుకుపోయాయి. అందుకే అదే రోజు సాయంత్రం వదినా మరదలిద్దరూ ఒకచోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. వదినా, పాపం నాన్న మన కోసం చాలా కష్టపడుతున్నాడు. ఎలాగైనా నాన్న కష్టాన్ని మనం పంచుకోవాలి. కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు. అమ్మ కూడా పైకి పూర్తిగా చెప్పలేకపోతుంది. కానీ తన మనసులో ఇలాగే బాధపడుతూ ఉంది. అవును పావని, నాకు అత్తయ్య గారి బాధ అర్థమవుతుంది. అంతేకాదు, నువ్వన్నట్టు మనం అత్తయ్య మామయ్యలకి ఏదో ఒకలాగా సహాయపడాలన్న ఆలోచన మొన్నటి నుండి నన్ను వెంటాడుతూనే ఉంది. అందుకే నేను ఒక మంచి ఆలోచన చేశాను. ఆలోచన ఏంటో నాది? ఏం లేదు, మామయ్యకి చేపలు పడినప్పుడు వాటిని అమ్మితే వచ్చే డబ్బులు అంతంత మాత్రమే కదా. కానీ అదే చేపల్ని మనం ఏ పచ్చడో పట్టి ఆ పచ్చడిని మంచి రేటు గనక అమ్మేమనుకో కాస్త ఎక్కువ లాభం మిగులుతుంది కదా. ఏమంటావ్? అవును, చేపల పచ్చడంటే అమ్మ చాలా బాగా పడుతుంది దినా. కానీ ఒట్టి అత్తయ్య మీదే ఆ భారం వేయటం కాదు పావని. మనం కూడా చేపల పచ్చడి పట్టడం నేర్చుకుని అత్తయ్యకి శ్రమ తగ్గించాలి, మావయ్యకి ఇంటి భారం తగ్గించాలి అని ఆ వదిన తన ఆలోచన చెప్పడంతో మరదలు పావని ఇలా అంటుంది. ఏంటిదినా, మనం చేపల పచ్చడి పట్టాలా? సరిపోయింది. నాకు కూరలు ఉప్పేయడమే చక్కగా రాదు. కానీ నేను చేపల పచ్చడి పట్టడం ఏంటి? ఇప్పటికే నాన్నకున్న అప్పులు సరిపోవనా వదినా? మళ్ళీ మనం పచ్చడిలో వేలు పెట్టాలంటే ఆ సరుకులు తేవడానికి కొత్త అప్పులు చేయాలి. అప్పు కోసం భయపడితే మనం ఎప్పటికీ ఇలాగే ఉండిపోవాలి మరదలా. అది కాదు వదినా, నువ్వన్నట్టు మనం చేపల పచ్చడి పట్టామే అనుకో, దాన్ని కొనేవాళ్ళు ఉండాలి కదా. అందుకే ఇవేమీ వర్కౌట్ అయ్యేవి కాదేమో అనిపిస్తుంది. ఏదో మనం కడుపు నిండు చేసిన పనిలా ఉంటుంది చూసేవాళ్లకిది అని ఆ మరదలు చాలా నిరుత్సాహంగా బదులిచ్చింది. అప్పుడా వదిన ఇలా అంటుంది. చూడు పావని, మనం చిన్నప్పుడు తెలుగు పద్యాల్లో భద్రహరి సుభాషితం ఒకటి చదువుకున్నాం, గుర్తుందా? ఆరంభింపరు నీచమానవులు విద్యాయాస సంత్రస్తులై ఆరంభించి భరిత్యజింతురు విద్యాయత్తులై మధ్యములని. అలా మనం ఒక పని మొదలు పెట్టకుండానే అదవ్వదు, కుదరదు అని ఎందుకు అనుకోవాలి చెప్పు? ప్రయత్నించి చూస్తే తప్పే ఉంది. సరే వదినా, ఎలా చేద్దామంటావో నువ్వే చెప్పు. నేను నా వరకు అయినంత సపోర్ట్ చేస్తాను అని అనటంతో తన ఆలోచన మరదలికి చెప్పింది. అందుకే ఒకరోజు వాళ్ళ మామగారితో పాటు వదినా మరదళ్ళు కూడా పడవ మీద చేపల వేటకు వెళ్లారు. తమ మామగారితో పాటు వాళ్ళు కూడా కొద్దిగా చేపలు పట్టి తెచ్చుకొని అందులో నుంచి మంచి చేపలు ఏరి వాటిని బాగుచేసి కిరాణా కొట్టు సాంబయ్య శెట్టి దగ్గర పచ్చడి పట్టడానికి కావాల్సిన సరుకుల్ని కొనుక్కొచ్చుకొని చక్కగా పచ్చడి పట్టారు. అప్పుడు మరదలు ఇలా అంటుంది. వదినా, చేపల పచ్చడి సంగతి సరేగాని నాకు ఒక డౌట్ ఉంది మనసులో. అది అడగకుండా ఉండలేకపోతున్నాను. ఏంటి పావని అది? మరేం లేదు దినా,
నాన్న తెచ్చే చేపల్లోనే కొన్ని తీసుకుని మనం చేపల పచ్చడి ప్రయోగం చేస్తే సరిపోయేది కదా. అలా కాకుండా నాన్నతో పాటు వెళ్ళి కొన్ని చేపలను పట్టుకొచ్చి ఇలా పచ్చడి ఎందుకు పట్టడం? అదా నీ డౌటు? పాప మావయ్య ఆ చేపలు పట్టడానికి ఎంత కష్టపడుతున్నారో మనకి తెలుసు కదా. ఇప్పుడు మనం అత్తయ్య గైడెన్స్లో సొంతంగా నేర్చుకోవడానికి పట్టిన చేపల పచ్చడిది. ఒకవేళ ఇది పాడైతే మహా అయితే కిరాణా కొట్టులో బకాయి ఉంటుంది. ఎందుకంటే చేపల్ని మనం పట్టి తెచ్చుకున్నాం కనుక. అదే మామయ్య తెచ్చిన చేపల్ని ఇలా వాడితే ప్రాణం ఉసిరిమనిపోదు. అమ్మయ్య, నా డౌట్ తీరిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో చెప్పొద్దునా? ఆ తర్వాత పట్టిన చేపల పచ్చడి రుచి చూశాం కదా, అది బాగా కుదిరింది కనుక ఈ చేపల పచ్చడిని చిన్న చిన్న కవర్లలో ప్యాక్ చేసి చేపల మార్కెట్ దగ్గర ఫ్రీగా శాంపిల్ అని చెప్పి బోర్డు పెట్టి అందరికీ ఫ్రీగా ఇద్దాం. ఏంటొదినా ఇలా ట్విస్ట్ ఇచ్చావు? అమ్మకుండా ఫ్రీగా ఇద్దామా? నీకు అసలు బుర్ర పనిచేస్తుందా? అసలు 1000 రూపాయలు అప్పు చేసి పెట్టుబడి పెట్టింది ఫ్రీగా పంచడానికా? నాకు తెలుసు కదా ఏం చేయాలో. ముందు నువ్వు చెప్పింది విను అని అనటంతో వదినా మరదళ్ళు వాళ్ళు అనుకున్నట్టుగానే చేశారు. దాంతో ఆ ఫ్రీ శాంపుల్ ప్యాకెట్లు చేపల మార్కెట్ బయట పెట్టి అమ్ముతుంటే జనం బాగానే తీసుకుని వెళ్లారు. వాటి రుచి చూసి మళ్లీ ఆ మరునాడు అక్కడే ఉన్న వదినా మరదళ్ళు మీనాక్షి పావనిల దగ్గరికి వచ్చి ఓ వ్యక్తి ఇలా అడుగుతూ ఉంటాడు. చూడండమ్మాయిలు, నిన్న మీరు శాంపుల్ ఇచ్చిన చేపల పచ్చడి చాలా బావుంది. నాకొక కేజీ చేపల పచ్చడి కావాలి. మీ దగ్గర దొరుకుతుందా? తప్పకుండా సార్, కానీ మీరు కొంత డబ్బు ముందు అడ్వాన్స్ ఇస్తే మేము మీకు ఫ్రెష్ చేపల పచ్చడి పట్టిస్తాం అని ఆ వదినమ్మ అన్న మాట విన్నాక మరదలు తన మనసులో ఇలా అనుకుంటుంది. అమ్మో వదినా, నువ్వు మామూలు దానివి కాదు, చాలా పెద్ద ప్లానే వేశావు. ఫ్రీ శాంపిల్ ఎరేసి చేపల పచ్చడి పెట్టుబడికి అడ్వాన్స్ అడిగేశావే అని అనుకుంది. వదినమ్మ చెప్పిన మాట విన్న ఆ వ్యక్తి వాళ్ళ అడ్రస్ తీసుకొని కొంత డబ్బుని అడ్వాన్స్గా ఇచ్చి వెళ్ళాడు. అప్పుడు మరదలు తన వదినతో ఇలా అంటుంది. వదినా, నీది మామూలు బుర్ర కాదు. మనం చేపల పచ్చడికి పెట్టిన ఖర్చు 1000 రూపాయలు. అందులోనే అందరికీ శాంపిల్స్ ఇచ్చి ఇప్పుడే అడ్వాన్స్ 800 తీసుకున్నావు. మరి నేను నీకు చెప్పాను కదా మరదలా, ఇది వర్కౌట్ అవుతుంది అని. మనం పేదవాళ్ళగా పుట్టడం తప్పు కాదు, పేదవాళ్ళగా పోవడం మన తప్పేనని ఎవరో గొప్పోడు చెప్పాడు. అందుకే ఆ పేదరికాన్ని పోగొట్టుకోవడానికి మనకున్న ఒకే ఒక్క దారి ఈ చేపల పచ్చడి బిజినెస్. అందుకే దీన్ని మనం తెలివిగా చేయాలి అని తనలో రేగిన కసేంటో తన మరదలికి చెప్పింది. ఇక ఆ తరువాత వదినా మరదలిద్దరూ మళ్లీ చేపల వేటకి ఒక పడవేసుకొని వెళ్లి వాళ్ల చేతులతో వాళ్లే స్వయంగా చేపలు పట్టి తెచ్చి ఆ తెచ్చిన చేపల్ని బాగుచేసి అడ్వాన్స్ ఇచ్చిన వ్యక్తికి చెప్పిన సమయానికి ఆ చేపల పచ్చడి అందించారు. ఆ చేపల పచ్చడి రుచి నచ్చటంతో అతను మిగిలిన బ్యాలెన్స్ కూడా ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఇక అది మొదలు అలాగే చాలామంది ఆ పేద వదినా మరదళ్ల చేపల పచ్చడి కోసం అడ్వాన్సులిచ్చి తమకు కావాల్సిన పచ్చడిని తీసుకొని పూర్తి డబ్బులిచ్చి వెళ్లేవారు. అలా అప్పటికప్పుడు తక్కువ రేటుకి అమ్ముడైపోయే చేపల్ని పచ్చడి పట్టి ఊరబెట్టి ఎక్కువ ధరకి అమ్ముకొని తమ జీవితాల్ని మార్చుకున్నారు ఆ వదినా మరదళ్ళిద్దరు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. చీలమపల్లి అనే ఊర్లో అల్లరి వదినా మరదళ్ళు మీనాక్షి పావనిలు ఉన్నారు. ఒకప్పుడు వాళ్ళ ఇంటి గురించి మాట్లాడాల్సొస్తే కాంతమ్మగారి కుటుంబం, కాంతంగారి ఇల్లు అని చెప్పుకునేవాళ్లు ఆ ఊళ్ళో అందరూ. కాని ఇప్పుడు ఆ అల్లరి వదినా మరదళ్ళు చేసే తుంటరి పనుల కారణంగా ఊరందరూ వాళ్ల గురించే మాట్లాడుకుంటుంటారు. ప్రభుత్వాలు మారితే కొత్త జిల్లాలు ఏర్పడినట్టు ఆ ఇంటికి కోడలొచ్చాక ఆ వదినా మరదళ్ళ అల్లరి పెరిగి ఆ ఇంటి అడ్రస్ మారిపోయినట్టయింది. ఒకసారి అదే ఊళ్ళో ఉండే పానకాలు అనే పెద్ద మనిషి కాంతం దగ్గరికొచ్చి, అమ్మా కాంతంగారు, రాన్రాను ఈ ఊళ్ళో మీ కూతురు కోడలు చేస్తున్న అల్లరి పనులు ఎక్కువైపోతున్నాయమ్మా. రేపు తూర్పు వీధి బైరాగి ఇంట్లో భోజనాలున్నాయని 8 ఆటపోతులు తెచ్చి వాళ్ళ గొడ్లజావిలో కట్టుకున్నారంట. వాటిని నిన్న రాత్రి మీ అల్లరి కూతురు, మీ కోళ్లు గోడదూకెళ్ళి కట్లిప్పదీసి తరిమేశారంట. అబ్బబ్బబ్బా, ఈ పిల్లలిద్దరితో నాకు చచ్చే చావచ్చిపడిందే. ఎన్నడలేంది వీళ్ళ ఆగడాల వల్ల నా ఇంటి మీదకి మనుషులు వచ్చిపోతున్నారు. సర్లే పానకాలు, ఇవాళ పిల్లలు ఇంటికి రాగానే నేను వాళ్ళ కాళ్ళు ఇరక్కొట్టి ఇంట్లో కూర్చోబెడతాను. నువ్వు వెళ్ళిరా అని ఆ పూటకి ఆ కయ్యాన్ని వదిలించుకుంది. కాని ఈ వదినా మరదళ్ళ ఆగడాలతో ప్రతిరోజు కాంతానికి తలనొప్పిగానే ఉంటుంది.
అందుకే అర్ధరాత్రి అందరూ నిద్రపోయే సమయానికి గోడ దూకి పిల్లుల్లా నక్కి నక్కి ఇంట్లోకొచ్చిన వదినా మరదలని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది కాంతం. ఏమే అర్ధరాత్రి వరకు బలాదూరు తిరుగులు అయిపోయాయా? అత్తయ్య మీరింకా పడుకోలేదా? ఏంటమ్మా ఇది, ఇంత రాత్రి వరకు మేల్కొనుంటే నీ ఆరోగ్యం ఏం కావాలి చెప్పు. ఏం వదినా? అవును మరదలా. యాయ్ చాలే, నోరు ముయ్యండే ఇంకా. మీ దొంగ నాటకాలు నాకు తెలీదే. అవునే, ఎంత రాత్రి వరకు ఏం చేసి వస్తున్నారే? ఇవాళ ఎవరి దొడ్లో గొర్రెలు కట్లిప్పేసి వచ్చారో? ఓ, మీకు తెలిసిపోయిందా? మరేంటమ్మా, పాపం గొర్రెలు అమ్మాయికి జీవులు. వాటిని చంపడానికి తెచ్చి మేపుతున్నారు. అందుకే వాటి ప్రాణాలు కాపాడ్డానికి. ఓసే చాలే, ఆపవే నీ సొల్లు కబుర్లు. ఆదివారం వస్తే చాలు నాటుకుడు పోలీస్ చేయి, ఎగురు చేయిని వండించుకొని కంచాల మీద ఎగబడతారుగా మీ ఇద్దరం. అప్పుడు తెలీదా మీకు పాపం ఆ కోడి కూడా మోగజీవేనని? అంటూ ఆ వదినా మరదళ్ళు వేసిన వేషాలకి చెడమడా తిట్టేసింది. అలా ప్రతిరోజులాగా ఆ రోజు కూడా ఆ వదినా మరదళ్ళకి కాంతం ఎప్పట్లాగానే తిట్లతో గుడ్ నైట్ చెప్పింది. ఇక ఆ మరునాడు వదినా మరదళ్ళిద్దరినీ వెంటబెట్టుకుని ఒక సాధువు ఆశ్రమానికి వెళ్ళింది. అక్కడ ఒక మహిమగల సాధువు ముందు విన్నవించుకుంటూ కాంతం ఇలా అంటుంది. స్వామి, మీరే నాకు దారి చూపించాలి. నా జీవితంలో మనశ్శాంతి అనేది లేకుండా చేయడానికి ఈ 2 గ్రహాలని నా మీద కుదిలాడా దేవుడు. ఏలల్లర తగ్గి కాస్త నా చెప్పు చేతల్లో ఉండేలా ఏదైనా తావిధులు కట్టండి స్వామి, మీకు రుణపడి ఉంటాను. తప్పకుండా తల్లి, నువ్వు కాస్త దూరంగా వెళ్ళి నుంచో, నేనీ పిల్లలతో మాట్లాడాలి అని సాధువు అనటంతో కాంతం వాళ్ళ నుంచి దూరంగా వెళ్ళి నుంచుంటుంది. అప్పుడు సాధువు ఆ అల్లరి వదినా మరదలతో, ఏమ్మా అల్లరి వదినా మరదళ్ళు, అసలు మీ ఉద్దేశమేంటి? ఎందుకని మీరిలా ఉన్నారు అని సాధువు అడిగిన ప్రశ్నకి ఆ వదినా మరదళ్ళు గొలుసుకట్టుగా సమాధానాలు చెప్తూనే ఉన్నారు. అలా వాళ్ళ అల్లరి కారణాలు, ఆ కారణాలకి వస్తున్న ఆటంకాలు అన్నీ విన్నాక ఆ సాధువుకి నవ్వొచ్చింది. ఇక చాలు ఆపండి తల్లి, ఆ దేవుడు ఒక్కో జీవిని ఒక్కో లక్ష్యం మీద పుట్టిస్తూ ఉంటాడు. అలా మిమ్మల్ని కేవలం భూలోకానికి పోయి 4 రోజులు అల్లరి చేసిరండి, మనుషుల మధ్యన తిరుగుతూ సందడి చేసిరండి అని పంపాడేమో అని నాకనిపిస్తుంది మీ మాటలు సంజాయిషీలు వింటుంటే. కదా స్వామి, పాపం మా మొఖాలు చూస్తే మీకు జాలి అనిపిస్తుంది కదా. కానీ ఇదే జాలి ఇంకెవరు చూపించరు స్వామి మా మీద. అదేంటో. సరే తల్లులు, నేను ఒక పని చేస్తాను. మీ అల్లరి వల్ల మీ పక్కనున్న వాళ్ళు, ఇతర కుటుంబ సభ్యులు ఇబ్బంది పడకుండా మీ అత్తగారు కోరినట్టు మీకు నేను తాయెత్తు కడతాను. ఇది అన్యాయం స్వామి. ఇప్పటి వరకు మా గోడు చెప్పుకున్నా కూడా మీరిలాగంటే ఎలా స్వామి? ఓ పని చేయండి, మేమెంత అల్లరి చేసినా ఎవ్వరికీ అది అల్లరిలా కనిపించకుండా ఉండడానికి ఏదైనా తాయెత్తు ఇవ్వండి స్వామి. అలాగే ఇస్తాను తల్లి, కాని మీరు కోరినట్టు కాదు, మీ తల్లి కోరినట్టు మీకు అల్లరి చెయ్యాలనే ఆలోచన లేకుండా చేసేదిస్తాను. అలా అని మీ అల్లరి సరదా తీరాలి కాబట్టి మీకు నేనొక మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఆ మంత్రం పడుకునే ముందు పఠిస్తే కలలో మీరు ఊహించని విధంగా మీరిద్దరూ రకరకాల అల్లర్లు చెయ్యొచ్చు. ఈ మంత్రం నెలలో ఒక్కసారే పనిచేస్తుంది కాబట్టి దానివల్ల వచ్చే లాభమైన నష్టమైన ఒక అనుభూతి రూపంలో మీకు మాత్రమే మిగులుతుంది. అది కూడా నిద్రలేవగానే మాయమైపోతుంది. కాబట్టి మీ జీవితం యథావిధిగానే ఉంటుంది. మీకు నేనింతకన్నా ఏమీ సహాయం చేయలేం తల్లి. సర్లేండి స్వామి, పీసినారి దేవుడి గుళ్ళో వచ్చింది ప్రసాదం అన్నట్టు. పోనీలేండి, మా కోసం కనీసం ఈ మాత్రమైనా జాలుంది మీకు అంటూ ఆ సాధువు ఇస్తానన్న మంత్రాన్ని తీసుకొని ఆయన కట్టిన తాయెత్తులో కట్టించుకొని వచ్చేశారు. ఇంటికొచ్చాక వదినా మరదళ్ళు తమ గదిలో మాట్లాడుకుంటూ, వదినా, నిజంగానే ఆ సాధువిచ్చిన మంత్రం పనిచేస్తుందంటావా? పనిచేస్తుందో లేదో నాకు మాత్రం ఏం తెలుసు. ఒకవేళ పనిచేస్తుందనుకో మనొంటి మీద ఈ తాయెత్తులు ఉంచుకుంటాం. లేదనుకో వాటిని పీకి పక్కన పారేసి మళ్ళీ మన స్టైల్లో మనం బ్రతికేస్తాం అని నిర్ణయించుకొని ఆ రాత్రికే ఆ మంత్రాన్ని పరీక్షించాలి అని దాన్ని పఠించారు.
కాసేపటికి వాళ్ళు మత్తు నిద్రలోకి జారుకోగానే ఒక ఐస్ క్రీం మంచు కొండల ప్రదేశంలోకి వెళ్ళిపోయారు. అక్కడ కొండలు, గుట్టలు, నదులు ఉన్నాయి. నీటి గుంతల్లాగా కరిగిపోయిన ఐస్ క్రీంతో నిండిన గుంతలు కూడా ఉన్నాయి. అలా ఆ ప్రపంచమే ఐస్ క్రీం మయంగా ఉంది. అదంతా చూశాక మరదలి ఇలా అంటుంది. వదిన చూసావా, ఇక్కడ ఎంత ఐస్ క్రీం ఉందో. ఇంత ఐస్ క్రీం మనం తింటే ఎలా ఉంటుందంటావు? నిమోనియా వచ్చి పోతాం మరదలా. పోనీ ఈ ఐస్ క్రీం మొత్తం మనం అమ్ముకుంటే ప్రపంచంలోనే పెద్ద కోటీశ్వర్లు అయిపోవచ్చు కదా. ఓసినా మరదలా, ఇక్కడున్న ఈ ఐస్ క్రీం కొండలు ఒక అద్భుతం. దీన్ని చూసి మనం ఎంజాయ్ చేయాలి కానీ లెక్కలేస్తావేంటి? పద, ఇక్కడ మనకి నచ్చినట్టు చేసుకుందాం. ఆపడానికి అత్తయ్య కూడా లేరు కదా అంటూ ఆ ఐస్ క్రీం మంచులో పడి దొర్లుతూ ఆ ఐస్ క్రీం కొండని పగలగొట్టి దాని ముక్కలు తింటూ చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో మెల్లగా సూర్యుడు ఉదయించటం మొదలుపెట్టాడు. కొద్ది కొద్దిగా ఆ ఐస్ క్రీం కొండ కరిగిపోవటం మొదలుపెట్టింది. ఆ విషయం గమనించుకొని ఆ వదినా మరదళ్ళు ఆ ఐస్ క్రీం ప్రపంచంలో కడుపు నిండా తింటూ ఐస్ క్రీంని కింద మీద వేసుకుంటూ అప్పుడే కట్లు విప్పిన లేగదూడల్లాగా తెగ గెంతులేస్తున్నారు. ఈలోపు పెద్ద ఐస్ క్రీం కొండ కరిగిపోయి ఆ క్రీమంతా వరదలా ముంచెత్తింది. దాన్ని ఆలస్యంగా గమనించిన ఆ వదినా మరదళ్ళు అక్కడి నుంచి తప్పించుకొని పక్కకి వెళ్లేలోపే ఆ ఐస్ క్రీం వరదలో కొట్టుకుపోతున్నారు. వదినా, నన్ను కాపాడొదినా, నేను కొట్టుకుపోతున్నాను. నేను మాత్రం ఒడ్డును కూర్చొని చేపలు పట్టుకుంటున్నానా చెప్పు? నేను కూడా ఈ ఐస్ క్రీం వరదలో కొట్టుకుపోతున్నానుగా. దేవుడా, ఏంటయ్యా ఇది? చక్కగా ఐస్ క్రీం ప్రపంచంలో ఉన్నామనుకుంటే ఈ ఐస్ క్రీం వరద ఏంటి మాకు అనుకుంటూ అలా ఐస్ క్రీం లోయలోకి ఆ వరద నీరు వెళ్లటంతో ఆ వదినా మరదళ్ళిద్దరూ ఆ ఐస్ క్రీం లోయలో పడిపోయారు. ఇక వెంటనే ఇక్కడ నిద్రపోతున్న వదినా మరదళ్ళిద్దరూ ఉలిక్కిపడి లేచారు. అమ్మో, ఏంటి ఇలాంటి కల వచ్చింది? వదినా వదినా, కల్లో మనం ఒక చాక్లెట్ ప్రపంచంలోకి వెళ్ళిపోయామంట. అక్కడ పెద్ద ఉపద్రవం వచ్చి మనం చచ్చిపోయామంట వదినా. నాకు అలాంటి కలే వచ్చింది మరదలా. మనం ఐస్ క్రీం ప్రపంచంలో వచ్చిన వరదలో కొట్టుకుపోయామంట. అంటే ఈ మంత్రం బాగానే పనిచేస్తుంది వదినా. మనలాంటి తుంటర పనులు చేసే వాళ్ళకి తుంటరి కళ్ళే వస్తాయన్నమాట. నిజమే, ఈ మంత్రం మళ్ళీ నెలకి గాని పనిచేది కదా. ఈసారి ఏం కళ చూపిస్తుందో చూద్దాం. అవును దినా, మనం రోజు చేసే అల్లరి కన్నా ఈ మంత్రం వల్ల వచ్చే కళ చాలా ఎగ్జైటింగ్గా ఉంది కదా. మళ్ళీ నెల వెయిట్ చేద్దాం ఈ కళల మంత్రం కోసం అంటూ ఇక ఆ తర్వాత నుంచి బయట అల్లరి మానేశారు. తమకి మంత్రం ద్వారా వచ్చే కలలో ఎలాంటి అల్లరి పనులు చేస్తామా, అక్కడ కొత్తగా ఏ అనుభూతులు చూస్తామా అని ఎదురు చూడ్డం మొదలుపెట్టారు ఈ అల్లరి వదినా మరదళ్ళు. అటు కాంతం మాత్రం ఆ సాధువిచ్చిన తాయెత్తు వల్లే తన కోడలు కూతురులో అల్లరి తగ్గిందని నమ్ముతుంది. ఇలా ఇద్దరి అల్లరి వదినా మరదళ్ళకి దొరికిన ఒక మంత్రం వల్ల ఆ ఊరే ప్రశాంతంగా అయిపోయింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. తమ చెల్లెలు సరిత కోసం కబురు పెట్టమని అన్న దొరబాబు చెప్పటంతో తమ్ముడు కన్నబాబు సరే అంటాడు. ఆ రోజు రాత్రికి దొరబాబు సువర్ణ దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు. ఏమా భుజమా, ఏంటి మావయ్య? ఏం చేస్తున్నావు? ఏం లేదు మావయ్య, మధ్యాహ్నం తినది ఇంకా అరగలేదు. బాగా భుక్తాయాసంగా ఉంది, అందుకే అవస్థ పడుతున్నాను. ఒక్కోసారి అట్టాగే ఉంటదిలేవే. కాసేపు అటు ఇటు తిరగలేకపోయావా? ఇప్పటి వరకు అదే పని చేశాను మావయ్య, కానీ తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులు వచ్చాయి కానీ తిన్నది మాత్రం అనగలేదు. అందుకే ఇలా అవస్థ పడుతున్నాను. సరేలేవే, కాసేపు ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకుంటే మాటల్లో టైం తెలీదు. ఈలోపు అరుగుదల అదే మొదలవుద్ది. సరేగాని ఇప్పుడు నువ్వు పని చేస్తుంది ఎక్కడా? బెంగుళూరులోనేనా అని మెల్లగా మేనకోడల్ని మాటల్లోకి దింపుతాడు. అప్పుడు మేనమామ ఆలోచన తెలియదు కనుక ఆమె కూడా సరదాగా కబుర్లు చెబుతూ పోతుంది. అలా మాటల్లోనే ఉండగా తనకే తెలియకుండా మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది సువర్ణ. అప్పుడు దొరబాబు తన మనసులో ఇలా అనుకుంటాడు. ఇవాల్టికి ఆఫీస్ వివరాలు మొదలుపెట్టాం. రేపు సరితొచ్చాక నారాయణన్నయ్య కొడుకు సంగతి కనుక్కొని ఆ తర్వాత ఏం చెయ్యాలో పిల్లకి చెప్పాలి అని దొరబాబు అనుకుంటాడు. అలా ఆ రాత్రి గడిచిపోతుంది. ఉదయం లేవగానే సువర్ణ వచ్చి తన చిన్న మావయ్య కన్నబాబుతో ఇలా అంటుంది. బులి మావయ్య, ఇవాళ నన్ను ఆ ఇసుక దిబ్బ తోటకి తీసుకెళ్ళి మావయ్య. అక్కడ సపోటా చెట్లు ఉంటాయి కదా, నాకు ఆ పాల సపోటాలంటే చాలా ఇష్టం. ఆ తోటకి మొన్నే పురుగుల మందు కొట్టాం బుజ్జమ్మా. ఈ సీజన్లో దోమకాట రాకుండా ఒక వారం వరకు ఆ తోటలో కాయలు తినకూడదు. ఒక వారం తర్వాత అయితే పర్లేదు. అంటే ఇప్పుడు మీ తోటలో సపోటాల కోసం నన్ను ఇక్కడే ఇంకో వారం ఉండమంటావా?
మా అమ్మ ఊరుకుంటుందా? ఇంకో వారం ఉంటానంటే ఇల్లంతా పరిగెత్తించి కొట్టుద్ది. అని అందో లేదో సరిత లగేజ్తో వచ్చి ఇలా మాట కలుపుతుంది. ఆహా, అలా ఎన్నిసార్లు కొట్టేశానే నిన్ను ఇల్లంతా పరిగెత్తించి? అని సరిత అనేసరికి సువర్ణ షాక్ అవుతుంది. వెంటనే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక ఇలా అంటుంది. అమ్మా, నువ్వేంటి ఇక్కడ సడన్గా? సడన్గా వచ్చాను కనుకే నీ మాటలు విన్నాను. ఇప్పుడు చెప్పవే, నేను నిన్ను ఇల్లంతా పరిగెట్టించి కొట్టానా? అసలు మాట వినే రకమేనా నువ్వు? ఇంట్లో మీ బాబు సపోర్ట్తో నన్ను అసలు నోరు ఎత్తనిస్తావా నువ్వు? అని సరిత అనేసరికి ఏదో సరదాగా ఒక కహానీ చెప్పి మస్కా కొట్టి ఆ సపోటా తోటకి పోవాలన్న ప్లాన్ ఫెయిల్ అవటంతో సువర్ణ ఇలా బదిలిస్తుంది. అబ్బా, ఏంటమ్మా మీ అమ్మలు పాపం ఆడపిల్లలకి చిన్న చిన్న అబద్ధాలు చెప్పుకునే స్వేచ్ఛ కూడా ఇవ్వరా ఏంటి? ఆడతావే, ఎందుకాడో భయం ఉండి ఏడిస్తేనేగా. ఇంతలో దొరబాబొచ్చి సరితని పలకరిస్తూ ఇలా అంటాడు. రామ్మా సరిత, ఇదేనా రావటం? అవును పెద్దన్నా, ఇదిగో వచ్చి రాగానే నీ మేనకోడలు అబద్ధాలతో స్వాగతం కూడా పలికింది. సర్లేమ్మా వదిలే, మేనగోడలి పుట్టిల్లు మేనమావకి తెలీదా అని ఏదో నోటికొచ్చిన సామెత అనేస్తాడు. అప్పుడు సువర్ణ అడ్డుపడుతూ ఇలా అంటుంది. ఏంటి మావయ్య, ఈ సామెత నేను వేరేలా విన్నట్టు గుర్తే? అన్నయ్య అంతే బుజ్జమ్మా, అట్ట అప్పుడప్పుడు ఆనిముత్యాలు వదులుతుంటాడు అని సరదాగా అందరూ కలిసి నవ్వుకుంటారు. అలా మధ్యాహ్నం భోజనాలు గానిచ్చుకున్నాక అసలు విషయం తల్లి సరితకు చెప్పాలని దొరబాబు అనుకుంటూ ఉండగా ఒక పెద్ద మనిషి వస్తాడు. అతన్ని చూసి దొరబాబిలా అంటాడు. రా గంగయ్య బాబాయ్, చాలా రోజుల తర్వాత వచ్చావు. ఏంటప్పుడే మా సరిత వచ్చిన సంగతి తెలిసిపోయిందా? లేదురా దొరబాబు, సరిత వచ్చిందని నాకేం తెలుసు? నేనే మామూలుగా చూసి పోదామని వచ్చాను. తీరా చూస్తే ఇక్కడ మీ జల్లెమ్ముంది అని చెప్పి కాసేపు మంచి చెడ్డ మాట్లాడుకున్నాక కన్నబాబిలా అంటాడు. సరే గాని బాబాయ్, నువ్వేదో పని మీద వచ్చావని అర్థమైంది కానీ ఏం పేరు మీద వచ్చావు చెప్పు. మరేం లేదురా అబ్బాయి, మీ పిన్ని వాళ్ళ అక్క కొడుకు అమెరికాలోనే ఎక్కడ ఉంటున్నాడుగా, ఆడికి మన సరితమ్మ కూతురు. ఈ పిల్ల పేరేంటి? సువర్ణ బాబాయ్. ఆ సువర్ణని మా వాడికి ఇస్తారేమో అడుగుదామని వచ్చాను. పోనీలే, సమయానికి ఆ పిల్ల తల్లి కూడా ఇక్కడే ఉందిగా, మంచిది. సువర్ణ, నువ్వు లోపలికి వెళ్ళమ్మా అని సరిత చెప్పడంతో సువర్ణ లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు సరిత ఇలా అంటుంది. ఇప్పుడు చెప్పు బాబాయ్, కుర్రాడు మంచోడు, బుద్ధిమంతుడైతే మాట్లాడుకుందాం. మనలో పిల్లలే కదా, మనలోనే ఉంటారు. మీ అల్లుడు గారు కూడా దగ్గర సంబంధాలు చూడాలనుకుంటున్నారు అని సరిత చెప్తుంది. ఆ మాట వినగానే దొరబాబు కంగారు పడుతూ వాళ్ల సంభాషణలోకి దూరి ఇలా అంటాడు. ఇలా అంటన్నానని మరలా అనుకోకు బాబాయ్ అనేసరికి ఆ పెద్ద మనిషి ఇటు సరిత ఇద్దరూ ఆశ్చర్యంగా చూస్తారు. అప్పుడు దొరబాబు ఇలా చెప్తాడు. మరేం లేదు బాబాయ్, మా పిన్ని కూతురే అయినా ఇది మా సొంత చెల్లెలతో సమానం. మాక తోడబుట్టిన చెల్లెలు లేరు. అందుకే చిన్నప్పటి నుంచి మా రెండిళ్ళకి ఇదొక్కతేగా ఆడపిల్ల, అట్టాగే చూసుకుంటా వచ్చాం. అందుకే ఇప్పుడు మా సువర్ణని అంత దూరం పంపే ఉద్దేశం లేదు. పైగా మేము మరో సంబంధం కూడా చూసాం. అది కుదిరేలా ఉందిలే బాబాయ్. అందుకే నువ్వు మళ్ళీ ఎక్కువ ఆశలు పెట్టుకుంటావేమో అని నీ మాట మధ్యలోనే అడ్డుపడ్డాను. మరోలా అనుకోకు బాబాయ్ అని చాలా పద్ధతిగా చెప్పడంతో ఆ పెద్ద మనిషి ఇలా అంటాడు. భలే ఓడివిరా పెద్దోడా, ఇట్లాంటి విషయాల్లో కాస్త తొందర ఉంటే తప్పింట్లే. నువ్వన్నట్టు ఆశపడ్డాక అవి జరగకపోతే చుట్టరికాయలు దిగిపోతాయి. సరేరా మరి, పోనీ మీ వైపు వాళ్ళలో ఎవరైనా చక్కటి ఆడపిల్లలుంటే చూడండి. పిల్ల మనలో కలిసిపోయేదైతే చాలు, కట్నం అంతగా పట్టింపు లేదు. సరేలే బాబాయ్, మన నాళ్ళలో చాలామంది పిల్లలు పెళ్లి వయసుకు వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏదో ఒక సంబంధం చూద్దాంలే అని దొరబాబు అంటాడు. అక్కడ జరుగుతున్న ఆ సంభాషణ ఏమీ అర్థం కాక అలా అయోమయంగా ప్రేక్షకురాలిలో చూస్తూ ఉంటుంది సరిత. అలా కాసేపటికి ఆ పెద్ద మనిషి వెళ్ళిపోయాక సరిత దొరబాబుని అడుగుతుంది. ఏవన్నయ్యా, ఆ కుర్రాడు మంచోడు కాదా ఏంటి? ఎందుకని అలా అబద్ధం చెప్పావు? మన పెళ్ళకి సంబంధం చూసావని చెప్పావు. అబద్ధం కాదే, అన్నయ్య నిజంగానే బుజ్జమ్మకో సంబంధం చూశాడు. ఎవరన్నయ్యా? కుర్రాడు మంచోడేనా అని అడిగేసరికి అప్పటి వరకు బాగానే లాక్కొచ్చినా తీరా నారాయణ కొడుకు అని చెప్పటానికి దొరబాబుకి స్పీడ్ సరిపోవటం లేదు. ఎందుకంటే ఆ దాయాదుల మధ్య ఉన్న గొడవల గురించి అటు బంధువులు ఇటు బంధువులు ఇద్దరికీ తెలుసు కాబట్టి. పైగా శత్రుత్వం ఉన్న ఇంటికి ఈ ఇంటి ఆడపిల్లని పంపుతానంటే వినగానే ఎవరూ ఒప్పుకోరు. ఈ ఆలోచనే దొరబాబుని ఆపుతుంది. ఆస్తి కోసం ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నా తెలివిగా తన చెల్లెలికి అన్న దొరబాబు విషయం చెప్పలేకపోయినప్పుడు
ఈ పెళ్లి ఎలా జరిగింది? ఒకవేళ దొరబాబు చెప్పినా తన పుట్టింటి శత్రువుల ఇంటికి ఆ పిల్లని కోడలిగా పంపుతానంటే ఆ పిల్ల తండ్రి ఎందుకు ఒప్పుకుంటాడు? ఎలా ఒప్పుకుంటాడు? అసలు దొరబాబు వీళ్ళందరినీ ఎలా ఒప్పించి సువర్ణని ధనుంజయ్ జీవితంలోకి, నారాయణ కుటుంబంలోకి పంపించాడు? ఈ సందేహాలన్నీ వీడాలంటే మరొక ఎపిసోడ్ వరకు వేచి ఉండాలి. ఈ స్టోరీ మీకు నచ్చితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.